తెచ్చేందుకు ఒక టైం పట్టింది. సో ఈ వీడియోని అయితే చూడండి. అప్పుడు కలిసినప్పుడు ఘోరంగా బొర్రిచ్చినాం నా బర్త్డే అప్పుడు రామాయణం తెచ్చినాం రాత్రి చూసి టైం అయిందా గతం నైట్ వచ్చినావా గుడ్లు పెండ కూడా పోసినా బీరు కూడా పోసాడు ఇట్లా మీద మళ్ళీ ఏం చేస్తాను నేను ఏం చేస్తాను లాస్ట్ కి వచ్చి ఆ బీర్ గ్లాస్ ఉంటే మళ్ళీ ఇసుకుపోయి మమ్మల్ని గడ్డి పోతే పోయి మీద పోసా కాకపోతే అప్పుడు కూల్ లేదు బీర్ అది అందుకే తాగలేదు త్వర పోసేది శనివారం శుక్రవారం అసలు ఒక్క పొద్దు ఉంటదిగా, మొత్తం క్రీమే. ఏమని రాపిచ్చిండ్రు? ఇంకా రాపిచ్చిండ్రా? ఉంది అది సేమ్ అదే కలర్ ఉంది. సేమ్ నా కలర్ ఉందా? ఇది చాక్లెట్ కలర్ అన్నది పెండ కలర్ అది. పెండకాడ వేసిన పెండ మీద గిన్నెకి అవి చల్లినట్టు బర్ర పిల్లలే తింటారు. ఆ బర్ర పిల్ల తింటారు. అడిగిన మొన్న ఏమో అంటాందిరా అన్న నేను ఎట్లా తినగానే నాకు కేక్ కూల్ కేకా వాళ్ళు ఐస్ క్రీమా తమ్ముడు అంతేనా? అవునవును ఐస్ క్రీమ్ అయిపోయింది. అంటే అది కాదు తెచ్చింది మళ్ళీ చెప్తా. కేక్ ఇక్కడ మా వెంకిది బర్త్డే ఉన్నది. ఇక్కడ మేము పెండ కేక్ తెచ్చి చాక్లెట్ కేక్ తెచ్చినాం కడియాలి. చెప్పు బ్రో. ఇక్కడనే ఉన్నాడు చెప్పు ఏమో చెప్తా అంటే ఇక. థ్యాంక్ యూ ఆల్రెడీ చెప్పేసినావు నేను చెప్పి ఇక. నేను ఇక నువ్వు లేకలేక ఇప్పుడే చెప్తావు నువ్వు. తమ్ముడు ఏం చెప్తారు? అందరు అడుగుతారు పండుకొనే ఉంటాడు ఒక అర్ధగంట పెట్టారు కదా అన్నసరికి అసలు మిమ్మల్ని ఎవ్వరు తిరనియాడు. ఆడే మొత్తం నా బర్త్డే వరకు కూడా అయితే దావత్ నాకు జుట్టు కూడా తప్పింది. నాకు జుట్టు కూడా తప్పింది. కాదు నేను పాటిద్దాం అనుకున్నా సగం అందులో జుట్టు కూడా పెడుతుంది. ఇంకేంది తప్పది పాటి బరాబర్ కాదురా ఇప్పుడు నీకు కొంచెం కాదు నిన్ను నీకు అక్కడ ఫ్యాన్ అన్నారు కదా అంటే నువ్వు సపరేట్ అయిపోతావా? చిన్నాడు పప్ప కేక్ కట్ చేస్తున్నా. అసలు గిఫ్ట్ చెప్తే మంచిగా ఉంది. మనం అసలు బాగా మైనస్ చేసినాం కానీ అంతే. అది కూడా వాసన కేక్ కింద ప్లేట్ కవరు మన చిన్న కవర్ కాదు మన పెద్ద కవర్. రెండు పువ్వులు తెచ్చినావు, చిన్న గుడ్లు కానీ తెచ్చినావు. ఫ్లవర్ అది దోమ గుడ్లు అదే పెద్ద దోమ కలర్ అనుకున్నానా కడి ఎత్తాడా ఇట్లా కొట్టు ఇటు చూపెట్టు, ఇటు చూడు ఒకసారి. అరే హో ఒక నిమిషం నువ్వేం చేస్తున్నావే? చూస్తాడు మంచిగా. నా కొడుకుని తీసుకుంటానా? ఏంటిది? ఎవరు లోడుకున్న గోతులు ఆలే పడతారంటే గీదే. నీకు కూడా చూసిండా? నీకు అగ్గిపెట్టలేదు మనకు.
అమ్మ అది అంటుకుంటదా? ఎందుకంటే బాగా సేపు నాకే లైటర్ ఉందా? ఇగో ఇక జేబులా లైటర్ పెట్టుకొని తిరుగుతాడు. జేబులో లైటర్ పెట్టుకొని తిరుగుతాడు, మళ్ళీ అగ్గి పెట్టేది అన్నాడు. అంటే ఎవరేమనుకోరు ఫ్రెండ్స్. మొన్న ఏమైందంటే ఎలుగుబడి కనబడుతుంది, అందుకే ఎలుగు చూపెడదామని లైటర్ పెట్టుకొని తిరుగుతా. ఓకే రోలింగ్ 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 ఏ జరుగుండు ఒకసారి హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే చెప్పు. అయ్యో మళ్ళీ ఒకసారి చెప్పవా? అంతేనా? ఎప్పుడు వచ్చిండా? వర్షం పడుతుంది, వర్షం. అయ్యో వాచ్ చూసావా, నాకు ఒక్క చుక్కోవాలి అంతే. డిజైన్ వేసుకున్నట్టున్నాడు ఇప్పుడే. జుట్టు మంచిగా ఉండాలి. యాక్షన్ అని డైలాగ్ చెప్తారా? ఒక కామెంట్ వచ్చింది, ఇండియా జుట్టు చేంజ్ నాకు భయం అవుతుంది అన్నారు. చూసావా అట్లుంటది మరి, మామూలు కూడా అన్నట్టు. ఎందుకు భయం అవుతుంది? అది 4 సంవత్సరాల కన్నా ఎక్కువ అవుతుంది ఆ హెయిర్ స్టైల్ ఉండబట్టి. ఏ నాకా నీకు ఇయ్యాలి మూసుకునేది అన్న. దేని లక్షణం చెప్పండి. గడ్డం వేరే రోల్ పోషించిన ఫిష్ లవ్ లెటర్ తీసుకొచ్చిన వ్యక్తి అతనే. ఇతని వల్లనే చేస్తాను ఎవరైనా కడిగేతన్నా. అవిబడే అన్నారా? అవిబడే అన్నారా? చూడుతా కేక్ తినదా? హ్యాపీ బర్త్డే. నేను రాత్రే చెప్పిన హ్యాపీ బర్త్డే, మళ్ళీ చెప్పాయి. నేను కూడా వాట్సాప్ లో రాత్రి 12 కడి చేపించిన. ఫోటో కొట్టాలి, ఫోటో కొట్టాలి, ఫోటో కొట్టాలి, ఫోటో కొట్టాలి. వీళ్ళు ఫోటో కోసం వచ్చినట్టే ఉంది, కేక్ తిని పెట్టడానికి వచ్చినట్లేదు. అబ్బిగా పట్టుకోండి. ఏమిడన్నా కెమెరా దియ్యే గిట్ల కడిగి విశాలక్క జరుగు. నేను జరగా, నేను ఇక్కడనే ఉంటా. నన్నే జరుగు అంటాను. గిఫ్ట్ తెస్తాను ఏమిటి అన్న. ఫోటో బాగా పెద్దగా ఇటు ఇటు గిఫ్ట్. ఈ ఫోటో ఎప్పుడు పెడతా తెలుసానా? ఇప్పుడు పెడతా. మళ్ళా మళ్ళీ హ్యాపీ బర్త్డే చెప్పాను ఏమంటారు? మళ్ళా మళ్ళీ హ్యాపీ బర్త్డే చెప్పాను ఏమంటారు? ఇంకా మళ్ళా మళ్ళీ హ్యాపీ బర్త్డే చెప్పాను ఏమంటారు? వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. అవి ఫోటో పెట్టి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అని పెడతా. నిజంగానే ప్రశాంత్ అన్న అదే ఓవర్ యాక్టింగ్ అనుకుంటారు కానీ ఓవర్ యాక్టింగ్ కదా. జోక్ చెప్తాను. డైలాగ్ కూడా చెప్పాలా? వచ్చి ఇట్లా. అరే పూజ కుర్రా ఫోటో ఫోటో ఇది ఫోటో ఇది అందరం సెల్ఫీ కొట్టింది. సెల్ఫీ సెల్ఫీ కొట్టాలి అంటే పెట్టింది దిగదా? నేను సపరేట్ చెప్తాను అన్న. మళ్ళీ సెల్ఫీ ఫోటో దిగి సెల్ఫీ ఫోటో. ఇగో కేక్ పైసలు అట్లా అనుకుంటే గిట్ట దాని నిల్చోకు ఇటన్నటన్నా జరుగు. సెల్ఫీ
వస్తుంది గడ్డు ఉన్నది అన్న బర్త్డే అయితే నీ బర్త్డే కూడా రైట్ ఓకే ఓకేనా స్మైల్ ఫోటో అరే ఇట్లా పర్ఫెక్ట్ ఉండద్దా కెమెరా రోలింగ్ ఓకే ఇదంతా తీస్తానా వీడియో ఓపెన్ చేయన్నా అయ్యో ఇలా నా ఫోటో వస్తా అనుకుంటే రోజు వచ్చినారు అంటే మీరు అంటే నేను ఫోటో పెట్టుకోవాలన్నట్టు అన్న మేము దిగినాం కదా ఇప్పుడు అందరం దిగిన ఫోటో ఎండిఆర్ నుండి మేము ఇద్దరం ఉన్నాం కదా అట్లా అబ్బా తమ్ముడు అవు నిజం మీరిద్దరు మేము ఇద్దరం ఉన్నాం. ఇలా కరెంట్ బుక్ మీ ఇద్దరు ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంటి పట్టుకోతా ఫోటోలో కింద పెద్ద కనబడ్డది ఫోటోలో పెద్దనే ఉంటది అనుకుని ఇద్దామన్నా ఈరోజు సమయాన్ని చూస్తే అబ్బా గౌతమ్ నాకు ఇయ్యరా? వస్తుందా చిరుకోండి దానికి రాసిపెట్టి వస్తాడు మంచిగా ఉన్నావు కానీ ఓ మహేంద్ర ఏమో మిస్ లేదు ఇదేంటంటే బరాబర్ అద్దానికి అయితే ఇదంతా ఊసి రాదు గిటు ఇంత గిటు బాగాలేదు పూసిందే కొంచెం దానికి తినండి ఇక కడేసి తినూరి ఇక ఇలా నాకు బుధారమేనా తినూరి నేను చూస్తా నేను వీడియో తీస్తా నేను కూడా మీద తినుర్రి తినూరి ఇక వచ్చేటప్పుడు మరి ఎగ్లెస్ తెచ్చుకుంటే అయిపోగా అబ్బాయి ఇక మేము తినడానికి అసలు వెజ్ లెస్ ఎత్తైపో తినటోని ఎగ్లెస్ ఎత్తైపో తినటోని ఇది వద్దులేస్తే ఎగ్లెస్ ఎత్తైపో తినటోని కేక్ ఉంటే నవ్వు ఊరుతాను కానీ ఎండి అన్నది ఒక పద్ధతి మంచిగా ఉంటాయి అది గిరాని కడుక్కొని తినచ్చుగా పోయి తింటాడు గిరాని కడుక్కొని తినచ్చుగా ఏలే గాలి గాలి తోడ అది చెర్రీ చెర్రీ అయితే ఏంది కడుకో అందులో లేదా చెర్రీ ఇది ఎట్లున్నది తెలుసా మంచిగా చికెన్ ఉంది ఎగ్జాంపుల్ అందులో ఏదన్నా వేరే ఏదన్నా వెజ్ కలిసింది చికెన్ అది దాంట్లో ఉడికింది ఇది ఉడకలే పైన షోకేస్ కట్టిర్రు దీని లోపలికి లేదా కడుక్కొని తింటా తిను నువ్వు నీ యొక్క ఏ దేవునికి అయితే ఇక ఇక ఆ దేవుని భంగం చేసినట్టు అట్లా కాదు కానీ కూల్ కేక్ మీద ఇట్లా స్టైల్ గా అది ఉంటాయి చూడు చాక్లెట్స్ అది తింటేమైంది నాకు తిన్నా అన్న తిన్నావా బండి కూడా తింటాను ఇక. ఇంకొంచెం తొందర అది విశాల ఇల్లు నేను ధర్మారం పోతున్నా కేక్ కట్ చేస్తాను ఫ్యాషన్ హౌస్ ఫ్రెండ్ బట్టల షాప్ ఉంటుంది అతను పిలిచిండు కేక్ కట్ చేస్తాను వెళ్తున్నా ఈ డ్రెస్ అదే బర్త్డే డ్రెస్ అదే షాప్లో పోతా వాళ్ళు పిలిచిర్రు కేక్ కట్ చేస్తాను అయితే పోతాను అక్కడ ఏమున్నది ఇంకా దాని అవసరం లేదు కొత్త డ్రెస్ వేసుకున్నా వేసుకొచ్చుకుంటే అయ్యో కొత్తది అన్న మరి దేనికి తెలిసి అంత మీరు తినారా అన్న చాలు అంటే మీరు తినారా నీకే పెట్టు వేరే తినాలి మీరు డార్లింగ్ డైట్ రా ఉన్నారు ఇంకా కేక్ పెట్టవా మరి నీకు ఏ అద్దు బాగా అన్న ఇట్లా అన్న అన్న వినడు పుస్తకాలు పుస్తకాలు వచ్చినాయి నాకు నాదమ్మంటే నీదా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ మళ్ళా మళ్ళా ఎట్లయినా మళ్ళీ వస్తుంది కదా అందుకే అడ్వాన్స్ దా తమ్ముడు రాని డ్రెస్ పెడతాడు నేను నీకు పెడతాడు కావచ్చు అనుకుంటా పోయి నువ్వు పోయి గిడి గిడి చూడు ఇక వీడియోలు ఉంటా అంటావు జనాయి దొరుకుతా అండి వాళ్ళు అన్నారా ఇవ్వలేరు ఇక ఓకే ఇట్లా మానవానికి ఏం లేదు కానీ లవ్ యూ టూ
డ్రెస్ డ్రెస్ ప్రతి డ్రెస్ ఈయన తీసుకుంటే ఏ ఆకేషన్ అయినా కానీ మోహన్ షాపుల్లోనే అర్థంగా ఏం లేదు. పిలిచినప్పుడు నేను తీసుకోవాలి. చిన్న బ్లాగ్ పెడతా తమ్ముడు అనబట్టి అన్న వచ్చినప్పుడు ఇస్తాను నేను కనబడతలే అన్నాడు. మరి తీసిన ఇక్కడైతే కేక్ సంబరాలు కేక్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే మా పైసలు కూడా వాళ్ళు అత్త అన్నారు. పోయి ఆడ కేక్ అయితే కడిగేస్తా. చిందు రాంగ్ అయితే